నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇస్రో చరిత్రలో మరో అద్భుతమైన విజయం. లాగ్రాంజ్ పాయింట్ ను చేరిన ఆదిత్య L1. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి, అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామన్న సీఎం. ముగిసిన ప్రజాపాలన కార్యక్రమం, కోటికి పైగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ కాలయాపన చేస్తోందన్న భారాస. లోక్సభ కోడ్ వచ్చేలోపే హామీల అమలుకు డిమాండ్. హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దు, ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయమన్న కేటీఆర్. 2 ఏళ్లుగా లావాదేవీలు జరపకున్న ఛార్జీలు విధించొద్దు, బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వపై ఆర్బీఐ కీలక నిర్ణయం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య L1 వ్యోమనౌకను లాగ్రాంజ్ పాయింట్ కు చేర్చింది. తద్వారా అంతరిక్షలో భారత్ కు చెందిన తొలి అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే ఆదిత్య L1 ప్రయోగం విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ లో ప్రకటించగా, మోదీ పోస్టును ఇస్రో రీపోస్ట్ చేసింది. సూర్యుడి రహస్యాలను ఛేదించే దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 వ్యోమనౌక లాంగ్రాజ్ పాయింట్లోని నిర్దేశిత గమ్యస్థానానికి చేరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించారు. భారత్ మరో మైలురాయిని దాటిందని, భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 గమ్యస్థానానికి చేరుకుందని ఆయన పోస్ట్ చేశారు. సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను విజయవంతం చేయడంలో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమన్నారు. అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన మోదీ, మానవాళి ప్రయోజనాల కోసం సైన్స్ను నూతన శిఖరాలకు చేర్చే ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు. ఆదిత్య L1 విజయంపై ప్రధాని మోదీ ఎక్స్లో చేసిన పోస్ట్ను ఇస్రో రీపోస్ట్ చేసింది. ఆదిత్య L1ను PSLV C-57 వాహక నౌక ద్వారా గత ఏడాది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. 4 నెలల తర్వాత ఆదిత్య L1 భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రాజ్ పాయింట్కు చేరుకుంది. భూమికి సూర్యుడికి మధ్య గల దూరంలో ఇది కేవలం 1% మాత్రమే. అయితే L1 పాయింట్ నుంచి గ్రహణాలు వంటి ఆటంకాలతో సంబంధం లేకుండా నిరంతరం సూర్యుడిని అధ్యయనం చేయవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఆదిత్య L1 విద్యుదయస్కాంత, కణ, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్ల సాయంతో సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి పొర అయిన కరోనాను అధ్యయనం చేస్తుంది. కరోనా ఎలా వేడెక్కుతుంది, కరోనాలు మాస్ ఎజెక్షన్, అక్కడి ప్లాస్మా, ఉష్ణోగ్రత, సాంద్రతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రోకు అందిస్తుంది. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే శాస్త్రవేత్తలు తెలుసుకునే వీలు ఉంటుంది. సౌర తుపానుల వల్ల ఉపగ్రహాల నుంచి భూమికి అందే సమాచార వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ఆదిత్య L1 పంపించే సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించి అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాలను సౌర తుపానుల బారి నుంచి కాపాడే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలు విస్తరించాలని తమ లక్ష్యమని చెప్పారు. సచివాలయంలో CII ప్రతినిధులు, బల్క్ డ్రగ్ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు. జహీరాబాద్లో IT, ఫార్మా, హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ పరిశ్రమలు సైతం స్థాపిస్తామని వివరించారు. రక్షణ, నావిక రంగం పరికరాల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని, కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామని తనను కలిసిన పారిశ్రామిక ప్రతినిధులతో ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజిస్తామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్, ORR, RRR మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఫార్మాసిటీపై ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని, ఒకే చోట కాకుండా ఫార్మా విలేజీలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ORRకు 14 రేడియల్ రోడ్లు, 12 హైవేల కనెక్టివిటీ ఉంది. వీటిని దగ్గరలో ఉండేలా ఒక ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. 1000 నుంచి 3000 ఎకరాలకు ఒక ఫార్మా విలేజ్ అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా ఫార్మా పరిశ్రమలు ఉండాలన్నారు. రాష్ట్ర సుదీర్ఘ భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈప్రిక్స్ రేస్ రద్దయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈప్రిక్స్ రౌండ్ను విరమించుకుంటున్నట్లు ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA ప్రకటించింది. రేసు నిర్వహణకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రానుందని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. గత ప్రభుత్వం అక్టోబర్ 23న రేసు నిర్వహణకు చేసుకున్న ఒప్పందాన్ని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పురపాలక శాఖపై చట్టపరమైన చర్యలు చేపడతామని FIA తెలిపింది. మొత్తం 13 దేశాల్లో జరిగే ఈప్రిక్స్ జనవరి 13న మొదలవుతుంది. ఫిబ్రవరిలో హైదరాబాద్లో రేసు జరగాల్సి ఉంది. ఫార్ములా ఈ రేసు రద్దుపై మాజీ మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ తిరోగమన నిర్ణయం ఫలితమేనని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావన్న కేటీఆర్ ఈప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతాయని, మన బ్రాండ్ను పెంచుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఫార్ములా ఈ రేసును బాగా ఉపయోగించుకుందని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో పలువురు జోనల్ కమిషనర్లను బదిలీ చేశారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న గెస్టెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి మమతను బదిలీ చేసిన ప్రభుత్వం ఆమె స్థానంలో IAS అధికారి అభిలాష అభినవ్ను నియమించింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి డిప్యుటేషన్ రద్దు చేసి అక్కడి నుంచి బదిలీ చేసింది. ఆయన స్థానంలో IAS అధికారి స్నేహ శబరీష్కు బాధ్యతలు అప్పగించింది. శ్రీనివాసరెడ్డిని చేనేత జౌళి శాఖ అదనపు డైరెక్టర్గా కొనసాగాలని ఆదేశించింది. GHMC సూపరింటెండెంట్గా ఇంజనీర్ వెంకటరమణను మూసీనది అభివృద్ధి సంస్థ SEగా బదిలీ చేసింది. మూసీనది అభివృద్ధి సంస్థ SEగా ఉన్న మల్లికార్జునుడును ENC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరోవైపు ఫలక్నుమా, కుత్బుల్లాపూర్, సంతోష్ నగర్, చార్మినార్లకు కొత్త డిప్యూటీ కమిషనర్లను నియమించింది. GHMCలో సుదీర్ఘకాలం ఒకే చోట ఒకే హోదాలో ఉన్న అధికారుల బదిలీలపై దృష్టి సారించిన ప్రభుత్వం మరికొందరిని మార్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రజల నుంచి సూచనలు కోరిన వేళ ఆ కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కోవింద్ రాజ్భవన్లో బస చేశారు. ఈ ఉదయం రాజ్భవన్ వెళ్లిన రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. ఈ భేటీలో ఒకే దేశం ఒకే ఎన్నికపై ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు కోసం వారం రోజులుగా అర్హులందరి నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. చివరి రోజు ప్రజాపాలనలో పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు అభయహస్తం దరఖాస్తుల్ని స్వీకరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బనిగండ్లపాడులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించిన భట్టి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించిన సీతక్క ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత 5 సంవత్సరాలుగా జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంలో మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా చూపించినా, పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వాలి కాబట్టి స్పష్టంగా ముందుగా నిర్ణయం తీసుకుని అందరికీ జీతాలు ఇచ్చారు. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంపద ఎట్లా సృష్టించాలో మాకు తెలుసు, దాన్ని ప్రజలకు ఎట్లా పంచాలో కూడా మాకు తెలుసు. ఈ రాష్ట్రం కోసం పునాదులేసి అద్భుతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఎన్నో కలలు కన్నటువంటి రాష్ట్ర యువత కోసం ఉద్యోగాలు సృష్టించేటువంటి వ్యవస్థను కూడా మేము తయారు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యొక్క నిర్ణయం తీసుకొని పని చేస్తా ఉంది. తప్పకుండా స్వేచ్ఛాయుతంగా, అదే విధంగా అర్హులకు న్యాయం జరిగే విధంగా, పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, మరి అట్లాంటి వాళ్ళకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దరఖాస్తులు ఎందుకు అని అంటారు కొంతమంది, లేకుండా ఇంకోటి మరి ఎవరికి ఇవ్వాలనే కాడ కూడా గ్రామంలో మళ్ళీ సెలక్షన్ కూడా ఇట్లనే జరుగుతుంది. అందరి సమక్షంలోనే దాదాపుగా వాళ్ళకు ఇచ్చేటువంటి విధి విధానాలను బట్టి ఇవాళ రేపు రాబోయే మరి నెలలో 2500 స్కీమ్ కానీ, గ్యాస్ 500కే ఇవ్వడం కానీ, ఇట్లా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునే నైజం కాంగ్రెస్ ప్రభుత్వంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి అసలైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
కామారెడ్డి జిల్లాలోని బతుకమ్మకుంట ఇందిరానగర్ కాలనీలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టగూడెం, కొండేటి చెరువు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. హామీలు అమలు చేయకపోతే బరాబరుగా తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ధర్నా చౌకులు ఓపెన్ చేసి పెట్టాం. తప్పకుండా మా మీద ఒత్తిడి ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చు. గతంలో ఎవరైనా అడిగే పరిస్థితి లేకుండే ఇలా ప్రజాస్వామ్యంగా అప్లికేషన్లు ఫ్రీ ఇచ్చినాం. ప్రతి వార్డులో కౌంటర్ పెట్టినాం. ఈ పట్టణంలో కూడా 6,000 అప్లికేషన్లు వచ్చినాయి. తప్పకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల కార్యక్రమాలు ఇచ్చే విధంగా పర్యవేక్షణ చేస్తామనే మాట మరొక్కసారి కూడా అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కాక గతంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి ప్రభుత్వాలు మారుతుండొచ్చు, రాజకీయ పార్టీలు మారుతుండొచ్చు, కానీ లబ్ధిదారులకు సమస్య రానియము. అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది, అసంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి వెంటనే ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఎవరికైతే ఆల్రెడీ అలాట్మెంట్ ఇచ్చిరో కనీసం వాళ్ళు సంక్రాంతి దాటాక మంచి రోజుల్లో గృహప్రవేశం చేసుకునేటువంటి సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు నిధులు కేటాయించే విషయంలో తప్పకుండా చొరవ చూపెడతానటువంటి మాట మనం చేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు బిచ్కుంద మండలం రాజారాం తండాలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల వద్దకే ప్రజాపాలన తెచ్చామన్న మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారెంటీలు అమలు చేశామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని అంబర్పేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు పర్యవేక్షించారు. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు సమర్పించని వారు ఆందోళన చెందొద్దని, ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రజా దర్బార్ పేరిట కాంగ్రెస్ ప్రజలను దగా చేసిందని భారస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రజా దర్బార్ ప్రారంభంలో ఒక్కరోజే సీఎం పాల్గొన్నారన్న ఆయన ఇప్పుడు ఎవరైనా ప్రజా దర్బార్ను పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. పెద్దపల్లి నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే యోచన చేస్తోందన్న కడియం శ్రీహరి గృహలక్ష్మి పథకం రద్దు వల్ల లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేస్తూ 30 డిసెంబర్ 2023న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కొన్ని లక్షల మందికి అప్పటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ అర్హతలను నిర్ధారించుకొని వాళ్ళందరికీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. చాలామంది లబ్ధిదారులు ఎన్నికలకు ముందే, ఎన్నికల షెడ్యూల్ రాకముందే, కోడ్ అమల్లోకి రాకముందే గృహలక్ష్మి పథకంలో మంజూరైన ఇండ్లను, పనులను ప్రారంభించుకున్నారు. పునాదులు వేసుకున్నారు, పిల్లర్స్ వేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు, స్లాబ్స్ కూడా వేసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటిని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది పేద కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే ప్రమాదం వచ్చింది. కొత్త సంక్షేమ పథకాల సంగతి దేవుడెరుగు. ఉన్న సంక్షేమ పథకాన్నే పీకివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. భారస అధినేత కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రతిరోజు తెలంగాణ భవన్కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని, త్వరలోనే జిల్లాల పర్యటనలు కూడా చేపడతారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని చెప్పారు. కేసీఆర్ కిట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గుర్తును చెరిపేస్తోందన్న హరీష్, కిట్ నుంచి తొలగించిన తెలంగాణ ప్రజల గుండెల నుంచి కేసీఆర్ను తొలగించలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ రద్దులు, వాయిదాలు అన్నట్టు నడుస్తోందని విమర్శించారు. భారస కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కొన్ని చోట్ల వడ్ల పైసలు కూడా పడలేదని, రైతు బంధు వేయలేదని, రైతు వ్యవసాయం ఎలా చేయాలని ప్రశ్నించారు. తొలిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని, సత్తా ఏమిటో చూపిద్దామన్న హరీష్ పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని కోరారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఇండియా కూటమిగా జట్టు కట్టిన ప్రతిపక్ష పార్టీలు సీట్ల సర్దుబాటును కొలికి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. సీట్ల సర్దుబాటుపై అక్కడక్కడ బయటపడిన విభేదాలు చిన్నవే అని వాటిని పరిష్కరించుకుంటామని నేతలు చెబుతున్నారు. 400 స్థానాల్లో భాజపాకు గట్టి పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేసిన కూటమి నేతలు సీట్ల సర్దుబాటు తర్వాత ఉమ్మడి ప్రచారంపై దృష్టి సారిస్తామని అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష ఇండియా కూటమి పావులు కదుపుతోంది. కమలం పార్టీని ఓడించాలంటే ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఐక్యంగా పోటీ చేయాలన్న నిర్ణయంలో భాగంగా సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించారు. కలిసి పోటీ చేసే స్థానాలపై కొన్ని చోట్ల విభేదాలు తలెత్తినా సుమారు 400 స్థానాల్లో ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తుందని విపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఢిల్లీలో జరిగిన విపక్ష ఇండియా కూటమి 4వ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలో పశ్చిమ బంగాల్కు సంబంధించి అధికార టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. బహరంపూర్, దక్షిణ మాల్దా లోక్సభ స్థానాలు మాత్రమే ఇస్తామని టీఎంసీ పేర్కొనటంపై హస్తం పార్టీ తీవ్రంగా మండిపడింది. అయితే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్కు మరింత సమయం ఇస్తున్నట్లు తృణమూల్ తెలిపింది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని కేటాయించాలని టీఎంసీ కోరుతోంది. ఇండియా కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ సీట్ల సర్దుబాటును ముందుండి నడిపించాలని ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు కోరుతున్నారు. అన్ని పార్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తూనే ఎన్నికల్లో కూటమి విజయానికి వ్యూహరచన చేయాలని సూచిస్తున్నారు. కూటమిలోని పార్టీలు పరస్పర గౌరవంతో తగిన ప్రాధాన్యం ఇచ్చిపుచ్చుకోవాలని కమ్యూనిస్టులు సహా ఇతర పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. సీట్ల ఖరారు తర్వాత ఉమ్మడి ప్రచారం విషయంలోనూ అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలని కూటమి నేతలు కోరుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అసోం కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. భాజపాను ఓడించేందుకు అసోంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లు అసోం పీసీసీ చీఫ్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఏఐయూడీఎఫ్ మినహా 16 పార్టీలు విపక్ష ఇండియా కూటమిలో ఉన్నాయని చెప్పారు. పార్లమెంటులో ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వనందున తాము భారత్ జోడో న్యాయయాత్రకు సిద్ధమైనట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ యాత్రలో దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. భారత్ జోడో న్యాయయాత్ర లోగోను పార్టీ నేతలు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్తో కలిసి ఢిల్లీలో ఖర్గే ఆవిష్కరించారు. యాత్ర సాగే మార్గంలో పాల్గొన్నారని ఇండియా కూటమి నేతలు, పౌర హక్కుల సంఘాల నేతలను ఆహ్వానించినట్లు ఖర్గే తెలిపారు. మణిపూర్లో దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పటికీ అన్ని చోట్ల మాట్లాడి ఫోటో సెషన్ నిర్వహించే ప్రధాని మోదీ ఆ రాష్ట్రాన్ని మాత్రం ఇంతవరకు సందర్శించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను బెదిరించేందుకు ఈడీ, సిబిఐ, ఆదాయ పన్ను శాఖలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. మరోవైపు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందిందన్న ఖర్గే అయితే ఆ కార్యక్రమానికి వెళ్లాలా లేదా అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికల సాధ్యాసాధ్యాలైన ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రజల నుంచి సూచనలు కోరింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కోవింద్ కమిటీ ప్రజల నుంచి జనవరి 15లోపు వచ్చే సూచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. సూచనలు పంపాలనుకున్న వారు ప్యానెల్ వెబ్సైట్ 1e.gov.in లేదా అధికారిక మెయిల్కు పంపాలని తెలిపింది. గతేడాది సెప్టెంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటి వరకు 2 సార్లు సమావేశమైంది. దేశంలోని 6 జాతీయ, 33 రాష్ట్ర పార్టీలతో పాటు 7 గుర్తింపు పొందని పార్టీల నుంచి ఇప్పటికే జమిలీ ఎన్నికలపై అభిప్రాయాలు కోరింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనపై ఒకరోజు పరస్పర చర్చను కోరుతూ ఇటీవల రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాసింది. జమిలీ ఎన్నికలపై లా కమిషన్ అభిప్రాయాలను కూడా కమిటీ ఇప్పటికే తీసుకుంది. భారత రాజ్యాంగం, ఇతర చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రస్తుతమున్న ఫ్రేమ్వర్క్ను కోవింద్ కమిటీ దృష్టిలో పెట్టుకోనుంది. లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం సిఫార్సులు చేయడానికి కోవింద్ కమిటీ ఏర్పాటైంది. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల బారి నుంచి సురక్షితంగా బయటపడ్డ వాణిజ్య నౌక ఎంవీ లీలాలోని సిబ్బంది దృశ్యాలు బయటకు వచ్చాయి. భారత నావీ కమాండోల వీరోచిత ఆపరేషన్ అనంతరం వారితో సిబ్బంది మాట్లాడించగా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. మెరైన్ కమాండోల ఆపరేషన్కు ధన్యవాదాలు తెలిపారు. అరేబియా సముద్రంలో హైజాక్కు గురైన వాణిజ్య నౌకను శుక్రవారం నావికాదళం రక్షించింది. ఆ సమయంలో నౌకలో 21 మంది సిబ్బంది ఉండగా వారిలో 15 మంది భారతీయులు ఉన్నారు. चौबीस घंटे से बंद है. इंडियन नेवी आके हम लोग को थोड़ा राहत मिला है और इंडियन नेवी आई एम प्राउड ऑफ इंडियन. भारत माता के
మెదక్ జిల్లా కూచన్పల్లిలో గంట వ్యవధిలోనే తల్లి కుమారుడు మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. వీరప్పగారి నరసింహగౌడ్కి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యుల వెంటనే అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త విన్న తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే పరీక్షించిన వైద్యులు ఆమె కూడా చనిపోయినట్లు నిర్ధారించారు. తల్లి కుమారుడి మరణంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం మరో యువకుడిని బలి తీసుకుంది. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన 21 ఏళ్ల అఖిల్ ఆన్లైన్ గేమింగ్కు బానిసయ్యాడు. 5 ఏళ్ల క్రితం తండ్రి మరణించడంతో తల్లితో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు. డిగ్రీ చదువుతున్న అఖిల్ 3 నెలలుగా కాలేజీకి వెళ్లకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం ఈ ఘటన జరగ్గా అఖిల్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్ గేమింగ్లకు మరొకరు బలి కాకుండా చూడాలని కోరింది. కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జపాన్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి చనిపోయిన వారి సంఖ్య 126కు పెరిగింది. కొత్త సంవత్సరం మొదటి రోజే రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వందల సంఖ్యల భవనాలు పేకమేడలా కూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని 72 గంటల తర్వాత సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా సుమారు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత 2 నెలల్లో ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేదన్న కారణంతో ఛార్జీలు విధించొద్దని బ్యాంకులకు స్పష్టం చేసింది. విద్యార్థుల స్కాలర్షిప్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నగదు బదిలీ కోసం తెరిచిన ఖాతాలు 2 ఏళ్లకు మించి వాడుకలో లేనప్పటికీ వాటిని నిరుపయోగ ఖాతాలుగా పరిగణించరాదని సూచించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించడంలో భాగంగా ఇటీవల ఆర్బీఐ ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం వాడుకలో లేని ఖాతాలు నిరుపయోగంగా మారనున్నాయన్న విషయాన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్, లెటర్, ఇమెయిల్ రూపంలో ఖాతాదారులకు తెలపాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ ఖాతాదారులు అందుబాటులో లేకపోతే నామినీకి ఆ సమాచారాన్ని చేరవేయాలని బ్యాంకులకు సూచించింది. తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు సందడి మొదలైంది. ఈ ఏడాది మొదటి జల్లికట్టు పోటీలు పుదుకొట్టై జిల్లా తంచన్కురిచి గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో 500 ఎద్దులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమిళనాడులో పొంగల్ వేడుకల్లో భాగంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు పురాతన కాలం నుంచి కొనసాగుతున్నాయి. మదురై సహా ఇతర ప్రాంతాల్లో కూడా జల్లికట్టు పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 15న ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల 15న మదురై జిల్లా అవనియపురం, 16న పలమేడు, 17న అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. శ్రీలంకలో సంప్రదాయ జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రింకోమాలిలో నిర్వహిస్తున్న ఈ పోటీలను తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తోండమన్, మలేషియా ఎంపీ ఎం శరవణన్ ప్రారంభించారు. ఈ పోటీలో సుమారు 200 ఎద్దులు పాల్గొంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి బెంగళూరుకు చెందిన స్వామీజీ 5 లక్షల విలువైన స్వర్ణరాజ ఖడ్గాన్ని కానుకగా సమర్పించారు. అర్చకులు రాజఖడ్గానికి పవిత్ర గోదావరి నదిలో చక్రస్నానం నిర్వహించారు. అనంతరం హోమం చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఖడ్గాన్ని సమర్పించిన స్వామీజీని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి సత్కరించారు. ప్లీజ్ నడవాలి.